ఆదిలాబాద్ జిల్లాలోని ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఈరోజు రంజాన్లో ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో ఎండ తీవ్రత మరింత పెరిగే క్రమంలోని ఈరోజు ప్రజలంతా కూడా ఫ్రిడ్జ్లలో వాటర్ తాగే పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఫ్రిడ్జ్లలో వాటర్ తాగడం వల్ల ఎంతో కొంత మనము ఆరోగ్యాన్ని చెడుదారిని పట్టిస్తున్నామనే ఆలోచననే ఈరోజు కొనసాగుతుంది. సహజంగా తయారైనటువంటి కుండలో నీళ్ళు, రంజాన్ నీళ్ళు తాగడం వల్ల, ఈరోజు సహజంగా దొరుకుతున్నటువంటి నీటిని తాగడం వల్ల ఈరోజు మనం ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు మనం ఫ్రిడ్జ్కి అలవాటు పడకుండా సహజంగా తయారైనటువంటి కుండలో నీళ్ళు, రంజాన్ నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారు. కాబట్టి ఈ ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రఖ్యాతిగాంచినటువంటి రంజాన్లు, కుండలు ఎవరైతే ఉన్నాయో ఈ ప్రజలు వాటిని సహజ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా, పేద కుటుంబాలకు ఉపయోగపడంగా తయారైనటువంటి ఈ రంజాన్ కుండలను ఆధారంగా చేసుకొని ప్రజలను కూడా ఈ నీటిని తాగి ఆరోగ్యకరంగా ఉండే విధంగా అందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి ఈరోజు ఫ్రిడ్జ్లో ఏదైతే ఆకాశంలో ఉన్నటువంటి ధరలని తగ్గించే క్రమంలోనే ఈ ఫ్రిడ్జ్లో చాలా తక్కువ ధరలకే ఈరోజు రంజాన్ మనకు దొరికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపైన ఆధారపడి తయారు చేసినటువంటి కార్మికులు కూడా దానిపైన ఆధారపడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా మనం అందరం ఆలోచించి ఈ సహజంగా తయారైనటువంటి రంజాన్లని నీటిని తాగి ఆరోగ్యంగా ఉండే విధంగా, ఈ ఎండ తీవ్రతని తట్టుకునే విధంగా కూడా ఈ రంజాన్ నీళ్ళు మనకి తోడ్పడతారని చెప్పేసి కూడా మేము ప్రజలందరికీ తెలియజేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రపంచంలోనే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతూ ఉంది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధిక ఉష్ణోగ్రతలలో 20వ స్థానంలో ఉన్నది. అదేవిధంగా ఏదైతే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే, ముఖ్యంగా మంచిర్యాల జిల్లా చూసుకుంటే కనుక ఒక పక్క ఇండస్ట్రియల్ ఏరియా, మరో పక్క కోల్బేట్ ఏరియా కావడంతో ఉష్ణోగ్రత తీవ్రత అనేది మరింతగా ఉంటుంది. ఇదే సందర్భంలో చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు, పేద నిరుపేద కుటుంబాలు కూడా ఈ చల్లగా పడడానికి దాదాపు కూడా చల్లటి నీరు కోసం ఈరోజు ఫ్రిడ్జ్ల వైపు చూసేటువంటి పరిస్థితి ఉంది. కానీ అనాదిగా వస్తున్నటువంటి సహజమైనటువంటి కుండలు కానివ్వండి, రంజాన్లు కానివ్వండి, మన యొక్క ఈ ఉష్ణోగ్రత స్థాయిలను తగ్గించి చల్లటి ప్రకృతి ప్రసాదించినటువంటి నీటిని మనకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైతే ఈ కుండలు ఉన్నావో, ఈ కుండలు ఉన్నటువంటి నీటిని తాగడం ద్వారా మనకు ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వేసవిలో ప్రతి ఒక్కరు కూడా సహజంగా మట్టితో తయారు చేసినటువంటి కుండలను, రంజాన్లను కొనుగోలు చేయాలని చెప్పేసి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఈరోజు కార్పొరేట్ సంస్థలకు, ఇటువంటి బడా కంపెనీలకు రాయితీలు కల్పిస్తుందో, అదేవిధంగా చిన్నపాటి ఇలాంటి కుండలు తయారు చేసేటువంటి కుటీర పరిశ్రమలకు, పేద మధ్యతరగతి కుటుంబాలకు చేకూర్చేలా కూడా మేము ప్రోత్సాహాలు అందించాలని చెప్పేసి కూడా మేము మంచిర్యాల నిరుద్యోగ యువతగా, మధ్యతరగతి కుటుంబాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మన మంచిర్యాలలో చూసుకుంటుంటే గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం. మినిమం మనకి ఎండ తీవ్రత ఎట్లున్నదంటే 40-45 డిగ్రీల వరకు కొడుతుంది మనకి. ఎందుకంటే పొద్దున 9:30-10కే ఎండ విపరీతంగా అవుతుంది. మనకి పోవాలన్నా, వేటలు బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వడగాళ్ళకు కొంతమంది సోదరులు కూడా ఉన్నారు. అలాగే మనకి ఏంటంటే మనకి ఎంత దాహం తీర్చుకున్నా ఈ ఫ్రిడ్జ్లో కానీ, ఇవి కానీ ఈ ఎండకు ఎంత నీళ్ళు అయినా మన దాహం తీరట్లేదు. ఎందుకంటే ఈ ఎండలు విపరీతంగా ఉండడం వల్ల అందులో మన మంచిర్యాల ఇండస్ట్రీ ఏరియా కనుక ఇంకా విపరీతంగా వేడి ఎక్కువ అవుతుంది. దానికి మన సామాన్య ప్రజలు కూడా ఇలా చల్లటి నీళ్ళ మీద ఆధారపడి, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకు రంజాన్ల మీదనే ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా కానీ చాలా వరకు నేనే తాగినా కానీ అది ఫ్రిడ్జ్ ఎంతవరకు చల్లగా ఉన్నా కానీ దాహం తీరట్లేదు. దీని మీద చాలా వరకు ఆధారపడ్డా కానీ ఈ చల్లటి నీళ్ళతో కుండలతో కూడా మన హెల్త్కి కానీ మనకు కానీ చాలా బాగుంటుంది. దీంతో మా దాహం తీరుతుంది. అలాగే ఇప్పుడున్న కొడుతున్న ఎండలకు ఎట్లుందంటే చాలా వరకు మనం 10-11 నుండి మినిమం 4:30 దాకా కూడా ఎండ అలాగే ఉంటుంది. సాయంత్రం పూట ఈదురు గాళ్ళు వస్తున్నాయి, వేడి గాళ్ళు వస్తున్నాయి. దీనివల్ల చిన్నపిల్లలు అయితే విపరీతంగా బయటకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఉత్సాహం పడిపోతుండ్రు. అలాగే మనకు వేరే పని చేసేటోళ్ళు కూడా 9:30కు బయటకు వెళ్తేనే ఓకే, లేకుంటే మాకు 10-11 అయిందంటే 12 గంటలకు వాళ్ళు పని చేయాల్సి వస్తుంది ఈ ఎండలకి. ఎందుకంటే పనికాడ కూడా కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు వెళ్ళండి. ఎందుకంటే మన దారింపడి షాప్లో కూడా ఈ రోడ్ల మీద కూడా ఈరోజు ఈ ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఇంకా రాను పెరగవచ్చు మనకి. ఎందుకంటే ఇది ఏప్రిల్ నడుస్తుంది. ఇంకా మేల ఇంకా విపరీతంగా ఎట్లుంటుందో ఇక మనం చెప్పలేం. ఆ విధంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రజలు కూడా, మనం కూడా కొంచెం ఎండకి జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మనకి దాహం తీరడానికి ఇలాంటి రంజాన్లే మనం వాడాలని, ఇక్కడ ఫ్రిడ్జ్ చల్లటి వాటర్ మనం, ఎందుకంటే మనం
ఓడుకుంటూ పోయి 10 రూపాయలు బాటిల్ కొనుక్కుంటే స్తోమత కూడా ఎక్కడ 10 రూపాయలు కొనుక్కునే అంత అది లేనప్పుడు మనం ఇంట్లో చల్లటి నీళ్ళు పెట్టుకొని చల్లటి చేయాలి. అలాగే మంచిర్యాలలో కూడా మనకి కొంతవరకు ఇక్కడ ఇంకా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు, అవి కూడా ఏర్పాటు చేయాలి. అలాగే మనకు కొంతమంది ప్రయాణికులకి బస్సులలో కూడా నీళ్ళలు లేక ఇబ్బంది పడుతున్నారు, అది కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎండలకు ప్రయాణికుల వాళ్ళు నిల్చొని ఎండకు కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పక్కకు నీళ్ళు తాగుదామంటే కూడా చలివేంద్రాలు కూడా లేక ఎండకు లేక మన మంచిర్యాలలో చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాను. ఓకేనా.